గ్రీటింగ్స్ను అందజేయబోతూ ఉన్నారు. యవన కాలములోనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని దేవునిగాను రక్షకునిగాను అంగీకరించి బైబిల్ మిషన్ యొక్క అనుభవంలో స్థిరపడి ఎదుగుచు మాదిరి కలిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని, నిష్ఠతో కూడినటువంటి భక్తి జీవనాన్ని అలవర్చుకొని ఉన్నతమైనటువంటి విద్య, అబుదాబి, దుబాయ్ దేశములలో ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తూ కూడా ఎక్కడ దేవుని వాక్యాన్ని, దైవభక్తిని కొంచెమైనను నిర్లక్ష్యము చేయకుండా పట్టుకున్న ఆ పట్టును, వాక్య పట్టును, బైబిల్ పట్టును, బైబిల్ మిషన్ పట్టును విడిచిపెట్టకుండా ఒక మంచి సాక్ష్యము గల్ఫ్ దేశాల్లో బైబిల్ మిషన్ విశ్వాసిగా, నేడు బైబిల్ మిషన్ పాస్టర్ గారుగా పాస్టర్ రవికుమార్ గారు కలిగి ఉన్నారు. కుటుంబ విషయాలు, పాస్టర్ రవికుమార్ గారు, ప్రియమైన కుమార్తె పద్మ గారు, దేవుడు వారికి ఇచ్చినటువంటి 2 కుమార్తెలు, 2 అల్లుండ్రు, అందరూ దైవభక్తి కలిగినటువంటి వారు, మంచి మాదిరిని సమాజమునకు చూపించిన వారు. దాదాపు 25-26 సంవత్సరముల నుండి నేను పాస్టర్ రవికుమార్ గారిని ఎరుగుదును. 2000 సంవత్సరంలో నేను దుబాయ్ దేశమునకు వెళ్ళి 23 రోజులు అక్కడ ఉండి ఎన్నో సంఘాల్లో దేవుని వాక్యమును బోధించడం జరిగింది. నాడే పాస్టర్ రవికుమార్ గారిని చూడడము, తర్వాత కర్ణాటకలో వారి గృహము దగ్గరికి వెళ్ళడము జరిగింది. తర్వాత కొన్ని సంవత్సరములు మేము కలుసుకోలేకపోయినా ఒక సమయం వచ్చింది. ఆ సమయంలో ప్రియమైన ఆత్మీయ కుమార్తె పద్మ గారు, పాస్టర్ రవికుమార్ గారు ఫోన్ చేశారు. కానీ అది వారి నంబర్ నాకు తెలియదు. ఎన్నో నంబర్స్ నుండి ఫోన్స్ వస్తాయి, అన్నిటికీ మనం రెస్పాండ్ కాలేము. కానీ దేవుని ఆత్మకార్యం వెంటనే నేను రెస్పాండ్ అయ్యాను. అప్పుడు నాతో మాట్లాడి మేము అని వివరము చెప్పారు. అబుదాబి రావాలి అన్నారు. నేను ఇంకేమీ అనుమానించలేదు, వెంటనే వస్తాను అని చెప్పి నేను, మా కుమారుడు రెవరెండ్ జీవరత్నం గారు మొట్టమొదటగా అక్కడకు మన ప్రియుల దగ్గరకు వెళ్ళినప్పుడు ఎంతో ప్రేమించారు. దేవుని సేవ అంటే, దేవుని సేవకులంటే, దేవుని సంఘం అంటే చాలా గొప్ప ప్రేమ కలిగినటువంటి కుటుంబం. తరువాత చాలా పర్యాయములు మేము వెళ్ళడం జరిగింది. కుటుంబంతో పాటుగా, బిడ్డలతో పాటుగా సంఘస్థాపన జరిగింది. సంఘారాధనలు, సంస్కారపు ఆరాధనలు జరుగుతున్నాయి. 2025వ ఏడాదిలో బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ అయ్య గారి కుటుంబము, సెక్రటరీ అయ్య గారి కుటుంబము, జాయింట్ సెక్రటరీ గారి యొక్క కుమారులు మేము వెళ్ళడము జరిగింది. 4 అధికారులు రవికుమార్ గారిని బైబిల్ మిషన్ పాస్టర్గా అబుదాబిలోనే అభిషేకిద్దామని ఒక నిర్ణయమునకు వచ్చి అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని చాలా గౌరవం కంటే గొప్పది ప్రేమ, గౌరవం కంటే గొప్పది ఆప్యాయత, ప్రేమను మించింది ఏది లేదు. ప్రభు నేర్పింది, మనం కలిగి ఉండాల్సింది, కడవరకు కాపాడుకోవాల్సింది ఆ ప్రేమనే. ఆ ప్రేమను బట్టి దేశాలు దూరంగా ఉన్నా మా మనసులు మాత్రం ఒక్కటిగానే, ఎప్పుడు వారి దగ్గర మేము, వారు మా దగ్గర ఉన్నట్టుగానే
అలాంటి బంధాన్ని ప్రభువు వేశారు. ఇది దేవుని కృప, దైవజనుని యొక్క ప్రార్థన. ఈ రోజున ఈ బైబిల్ మిషన్ మహాసభలకు ముందుగా వస్తామని చెప్పలేదు, కానీ దగ్గరకు వచ్చిన తర్వాత రెవరెండ్ జీవరత్నం గారితో మాట్లాడి ఈ సభలకు వస్తున్నామని చెప్పారు. పాస్టర్ రవికుమార్ గారితో పాటు వారి యొక్క కనిష్ట కుమార్తె కెనడా దేశంలో ఉంటున్నారు. ఆ కుమార్తెను మరి వెంటబెట్టుకొని తండ్రి కుమార్తె ఇద్దరు కూడా ఈరోజు వచ్చారు. అబుదాబి నుండి విమాన ప్రయాణం చేసి వచ్చి మరలా వెళ్ళిపోతారు. కేవలము ఈ సభలలో పాలు పొందాలని వచ్చి ఉన్నారు. ఒక దేశము నుండి బైబిల్ మిషన్ పక్షముగా అనేక సంస్థలు పనిచేయుచున్నటువంటి ఆ గల్ఫ్ కంట్రీస్లో, ముఖ్యంగా దుబాయ్లో ఎన్నో సంఘాలు ఉన్నాయి, అబుదాబిలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. బైబిల్ మిషన్ పని కొరకు ప్రత్యేకించబడి, ఏర్పాటు చేయబడి, ప్రతిష్ఠించబడినటువంటి పనివారుగా ఉన్నారు. ప్రభు యొక్క చిత్తమైతే ఆయన రాక ఒకవేళ ఇంకా సమయం ఇస్తే మనకు భూమి మీద పనిచేయడానికి బైబిల్ మిషన్ 4 అధికారులము మరొక పర్యాయం వెళ్ళి పాస్టర్ రవికుమార్ గారిని రెవరెండ్ రవికుమార్ గారిగా అభిషేకం కూడా చేస్తామని మేము తెలియజేస్తున్నాం. దేవుడు మన ప్రియుల సేవల ద్వారా గల్ఫ్ దేశాల్లో ఇంకను ఎన్నో సంఘాలను స్థాపిస్తారని, ఇంకెందరినో దైవ సేవకులను సిద్ధము చేయిస్తారని నమ్ముచు వారి పట్ల మాకున్న ప్రేమను, ఈ మహాసభలలో వారి పట్ల మాకున్న గౌరవాన్ని వ్యక్తం చేస్తూ గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా ఈ సమయంలో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరికీ మరణాత మరణాత. మరి బైబిల్ మిషన్ అబుదాబి సంఘ పక్షంగా మరి 88వ మహాసభల్లో పాల్గొనటానికి, అలాగే ఇటువంటి గొప్ప ప్రేమను, అలాగే అధికారులతో సమానముగా వారి యొక్క వేదికను పంచుకోవటానికి దేవుడిచ్చిన మహాకృపకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను. ఎందుకంటే అయ్యగారు మాటలు విన్నాక నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే అంత ప్రేమను మాకు చూపించున్నారు. ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారికి గాలిలో బయలుపరిచిన బైబిల్ మిషన్ యొక్క అధ్యక్షులు, అలాగే ఈ మహాసభల చైర్మన్ మరియు కన్వీనర్ గారు అయిన ప్రీతమ నాయకులు, అపోస్తలులు రెవరెండ్ డాక్టర్ సజీవరాయ గారికి నా యొక్క మరణాతలు తెలియజేస్తున్నాను. అలాగే బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ ఏ దైవరావయ్య గారికి అబుదాబి బైబిల్ మిషన్ సంఘ పక్షంగా నా యొక్క మరణాతలు తెలియజేస్తున్నాను. అలాగే బైబిల్ మిషన్ సెక్రటరీ రెవరెండ్ వైఐడి ఎంఆర్ఐ గారికి నా యొక్క మరణాతలు తెలియజేస్తున్నాను. అలాగే బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ రెవరెండ్ జిఆర్ ఎమ్మానుయల్ రాజయ్య గారికి నా యొక్క మన్నతలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్య ఉన్న ప్రెసిడెంట్ అమ్మగారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ అమ్మగారికి, సెక్రటరీ అమ్మగారికి, అలాగే జాయింట్ సెక్రటరీ అమ్మగారికి కూడా నా యొక్క మన్నతలు తెలియజేస్తున్నాను. మరి అలాగే రెవరెండ్ జీవరత్నం గారికి, అలాగే పరిమేడమ్మ గారికి నా యొక్క తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్న గవర్నింగ్ బాడీ వారికి నా యొక్క మన్నతలు, అలాగే ప్రార్థనా పరులకు, అలాగే రెవరెండ్స్కు, అలాగే సేవకులకు, సేవకురాండ్రకు, అలాగే మరి అనేక సంఘ కమిటీలు ఉన్న వారికి, మ్యూజిక్ బృందం వారికి, నానావిధ పరిచర్లు చేస్తున్న వారికి,
ప్రార్థనా పరులకు ప్రత్యేకమైన యొక్క వందనాలు మన్నాతలు తెలియజేస్తున్నాను. ఈ 88వ మహాసభలు మనందరికీ చూస్తుంటే ఒక సంఖ్యగా కనబడుతోంది. సంఖ్య అంటే ఒక నెంబరు. మరి ఈ మధ్య నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తోంది. మా యొక్క కాలేజీలో 75 సంవత్సరాల జూబిలీని జరుపుకుంటానికి డిసెంబర్ మాసంలో మరి అందరూ కూడుకుని అక్కడికి వస్తుండగా మరి నేను కూడా వెళ్ళాలని ప్రయత్నించడం జరిగింది. అయితే నేను భావించింది ఏంటంటే 75 సంవత్సరాలు అనేది ఎవరో చూడలేనిది మనం చూస్తున్నామనే సంతోషం. అయితే దేవుడు అక్కడికి వెళ్ళడానికి నాకు మార్గము సరళం చేయలేదు. మరి అంతకంటే విలువైన 85వ మహాసభల్లో ఎక్కించడానికి మరి దేవుని యొక్క ప్రణాళికని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే నన్ను గ్రీటింగ్స్ ఇవ్వమని అన్నారో నేను ఒక క్షణం ఆలోచించాను. ఇంత పెద్ద దైవజనుల మధ్య, అంత గొప్ప సమూహం మధ్యలో నాకు మాటలు వస్తాయా, నేనేం మాట్లాడాలి అని అనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచాడు. బైబిల్లో నాకు గొప్ప వ్యక్తిని చూపించి ఈ వ్యక్తి గురించి మాట్లాడమని చెప్పి ఉన్నారు. మరి అదే విషయాన్ని మరి మార్నింగ్ నేను వస్తుండగా మన వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు అదే ఒక అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో ఒక అంశాన్ని 100 కోణాలు కాదు 1,00,000 కోణాలు చూస్తే 1,00,000 అనుభవాలు మనకు దేవుడు బయలుపరుస్తాడు. అయితే మనందరికీ తెలిసింది యోసేపు గారి గురించి ఇక్కడ తెలియని వారంటూ ఎవరు లేరు. యోసేపు గారు ఆయనకు తండ్రి అయిన యాకోబుకు ముద్దు బిడ్డగా ఉన్నాడు. మనందరము దేవదాసయ్య గారి బిడ్డలాగా ఆయన ముద్దు బిడ్డగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఆయన విషయంలో ఉన్న ఏర్పాటును తెలుసుకున్నవాడై, కల్మషం లేనివాడై, మరి నిరాడంబరంగా వారి యొక్క సహోదరులతో ఆయన కలిగిన కళను దర్శనాన్ని వారికి చెప్పినప్పుడు వారికి ఆయన మీద అసూయ ద్వేషము కలిగినాయి. ఈ యొక్క అసూయ ద్వేషము వలన వారు ఏం చేశారు, పగబట్టారు. పగబట్టిన వారు ఏం చేశారు, వారిని గోతిలో పడవేశారు. గోతిలో పడవేసిన తర్వాత వారు అంతా అయిపోయింది అనుకున్నారు. మరి వారిని దారిలో ఒక సహోదరుడు గోటిలో పడేస్తే ఏమిందని దయగలిగి వారిని ఒక ఇష్మాలయులకు వారిని అమ్మవేయటం జరిగింది. అక్కడ నుండి ఆయన పొతీఫెరు గృహంలో దాసుడుగా అమ్మబడ్డాడు. మరి అక్కడ పొతీఫెరు భార్య ద్వారా అనేక శోధనలు శ్రమలు సైతము ఆయన ఎదిరించి ఆయన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్న వారే ఉన్నారు. అయితే ఆయన యొక్క ఇంత దుఃఖము వేదనలో కూడా ఆయన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ అబద్ధ సాక్ష్యానికి ఆయనను జైలులో పడవేశారు. మరి ఎంత బాధాకరమైనప్పటికీ కూడా ఆయన పరిశుద్ధతను కానీ పవిత్రతను కానీ ఆయన పోగొట్టుకోలేదు. మరి కాలము పరిపూర్ణమైనప్పుడు జైలులో ఉన్న యోసేపు గారిని ఎక్కడికి తీసుకెళ్ళాడు దేవుడంటే ఒక రాజా భవనంలోనికి ఒక్క దినంలోనే ఆయనను నడిపించాడు. అయితే అక్కడికి ఆయనకి ఇచ్చినది ఏంటంటే గొప్ప స్థితి మాత్రమే కానీ సంక్షోభంలో ఉన్న ఆ యొక్క రాజ్యంలో వారి యొక్క సంరక్షణ భారాన్ని ఆయనకు అప్పగించిన వారైనారు. మరి ఆయన సహోదరుల చేత త్రోసివేయబడ్డాడు. సమాజంలో అపవాదులకు గురయ్యాడు. చెరసాలలో మౌనంగా బాధను ఆయన భరించాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసి ఏంటంటే మనుషుల దృష్టిలో ఆయన తోసివేయబడ్డాడు కానీ దేవుని దృష్టిలో ఆయన మరి స్థిరపరచబడి ఉన్నాడు. మరి ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడండి, చెరసాల నుండి రాజ్యాధికారానికి ఆయన దేవుడు ఆయనని, అది దేవుని యొక్క ప్రణాళిక. మరి యోసేపు గారిలో ఉన్న లక్షణాలు మనం ఒక 5 లక్షణాలు చూస్తే ఆయన బాధలలో శ్రమలలో సైతము ఆయన విశ్వాసాన్ని ఆయన కోల్పోలేదు. అలాంటి ఫెయిత్ ఇన్ అడ్వర్సిటీ. రెండవదిగా స్వచ్ఛమైన పవిత్రమైన పరిశుద్ధతను ఆయన యొక్క స్వభావంగా ధరించుకున్నారంటే ఇంటిగ్రిటీ అండ్ క్యారెక్టర్. మూడవదిగా దేవుని యొక్క ప్రణాళికల్లో నిరీక్షణ కలిగి వారు ఉన్నారు. అంటే గోల్ గివెన్ విజన్, దేవుడి యొక్క ప్రణాళిక కోసం ఆయన ఎదురు చూసేవారుగా ఉన్నారు. మరి 4వదిగా చూస్తే క్షమించే గుణము కలిగి ఉన్నారు. క్షమించడం అంటే స్పిరిట్ ఆఫ్ ఫర్గివ్నెస్. మరి 5వదిగా
ఒక తరానికి ఆశీర్వాదకరంగా ఆయన ఉన్నాడు. అంటే ఏ మ్యాన్ ఫర్ ది జనరేషన్. ఒక తరానికే కాదు, అనేకులకు క్షమాభివృద్ధి కలగటానికి ఆయన కోరుకున్నాడు. అంటే యోసేపు త్రోసివేయబడ్డాడు కానీ దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు. మరి యొక్క ప్రయాణంలో ఆయన తొందరపడలేదు, అలాగే ఆయన ఎటువంటి ప్రతీకారానికి ఆయన పాల్పడలేదు. కానీ మరి వారికి బదులుగా మరి ఆయన వాడు కీడు తలంచారు కానీ దానిని దేవుడు వారికి మేలుగా తలంచాడు. ఒక్క చరణ దైవజనులు పాడిన పాటలో ఒక చరణం పాడుకుందాము. యేసేపు వలనే శోధనలున్నా గెలుతురు వారు, ఏ సమయం వైందైనా మంచి ఎలికలౌదురు వారు, ఏ సమయం వందైనా మంచి ఎలికలౌదురు. యేసునామధారులందరూ ఎంతో ధన్యులు, వారు బాసురమైనట్టి స్థితిలో బ్రతుకాచుతురు. బాసురమైనట్టి స్థితిలో బ్రతుకాచుతురు. యేసేపు వలె శ్రమలు శోధనలు ఎన్ని ఉన్నా వారు గెలుతురు. మనలో ఇక్కడ కూడా అనేక మంది మనకి శత్రువులు ఎవరంటే మన సహోదరులే, మన సొంత వారే మనకు శత్రువులుగా ఉన్నారు కనుక. అయితే మన యొక్క గురి దేవుని వైపు ఉండి ఆయన యందు భయభక్తులు గలవారైతే మనం ఏమవుతామంటే అన్నిటినీ మనము గెలిచేవారమంటాం. ఇక్కడ చూసినట్లయితే వారు కలిగిన శ్రమ శోధనలు కష్టాలన్నీ లెక్క చేయకుండా ఏరికలు అవుతారని మరి యేసేపును చూస్తున్నాము. మరి ఉదాహరణగా మరి మన ప్రెసిడెంట్ అయ్య గారు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు. అలాగే మన కాలంలోనే వారు త్రోసివేయబడ్డారు, అలాగే నిందలు పడ్డారు, కష్టాలు పడ్డారు, శ్రమలు పడ్డారు. అన్నిటినీ ఓర్పు కలిగి దేవుని యొక్క ప్రణాళిక కొరకు నిరీక్షణ కలిగిన వారై ఉన్నారు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకుంటూ తగిన సమయమందు మనకు ఏలికగా, మనకు నాయకుడిగా, సభల కన్వీనర్గా, అధ్యక్షులుగా మరి దేవుడు వారిని ఎత్తి పట్టుకునే విషయానికి దేవునికి మనం ఎంతో స్తుతులు స్తోత్రం చెల్లించాలి. దేవునికే మహిమ కలుగును గాక. బైబిల్ మిషన్ దేవుడు గాలిలో బయలుపరిచి ఏ రీతిగా బంగారు అక్షరాలతో దాన్ని లెక్కించారో, బైబిల్ మిషన్ ఇప్పుడు ఇక్కడ లేదు అక్కడ లేదు అన్నది లేదు. ప్రపంచం అంతటా ఎక్కడ గాలి ఉన్నదో అక్కడకు బైబిల్ మిషన్ వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అది యొక్క దేవుడి యొక్క ప్రణాళిక. ఆది కాండంలో మనం చూసినట్లయితే 41 అధ్యాయంలో చూస్తే అక్కడ యోసేపు గారు సముద్రపు ఇసుక వలె అతి విస్తారమైన ధాన్యాన్ని ఆయన పోగు చేశారు. అంటే ఆయన యొక్క కాలంలో అన్ని విస్తారముగానే అంతే. ఆ యొక్క ధాన్యాన్ని కొలచడానికి కూడా వారికి అవకాశం లేక వారిని కొలచడం కూడా వారు చేయలేదు. అలాగే మరి మన యొక్క అయ్యగారు ఒక టర్మ్లో మరి వారు ప్రెసిడెంట్ గారుగా ఉండటం ద్వారా ఎంత అంటే మరి మొట్టమొదటిగా నాకు మాటలు రాలేదు, కానీ వారు చూపించే ప్రేమ, ఆప్యాయత, విస్తారమైన ప్రేమ. మరి ఇంత ప్రేమను మనం ఎక్కడ ఎవరి దగ్గర మనము ఒక దేవుడి దగ్గర చూడగలుగుతాము. అంత ప్రేమని, దేవుని ప్రేమని మరి చూపించారు. మరి మేము వచ్చినప్పుడు ఈ వేదిక మాకు అర్హత కలిగింది కాదు, ఎందుకంటే మేము మామూలు వరమే, కానీ వారితో సమానముగా కూర్చోబెట్టడానికి వారి యొక్క ప్రేమ కొద్ది నిదర్శనముగా మనకు కనబడుతుంది. అలాగే మరి పాటలు పాడటంలో అంత విస్తారమైన పాటలు వారు ఒక పాట ఒక సందేశంగా మనకు అనిపిస్తుంది. బోధించటంలో విస్తారము, అలాగే ప్రయాణంలో నాకు తెలిసినంత వరకు బైబిల్ మిషన్ ఏ ప్రెసిడెంట్ అయ్య గారు కూడా ఇన్ని దేశాలు సువార్త సేవ విషయంలో, పరిచయ విషయంలో తిరిగిన వారు లేరనుకుంటాను. మరి అటువంటి విస్తారమైన సేవ మన రెవరెండ్ జీవరత్న అయ్య గారితో కలిసి అనేక దేశాలలో మరి సంఘాలను స్థాపించి పరిచర్యను, బైబిల్ మిషన్ని
మరి ప్రపంచానికి చూపిస్తూ వారు అలుపెరగని పోరాటము, శ్రమతో, చిరునవ్వుతో వారు పరిచర్యను గావిస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకొక విషయంలో ఈరోజు మనం ఉదయకాలం చూస్తాము, జోబు దుర్దర్శనయ్య గారు మనకు చెప్పినట్లుగా మరి బైబిల్ మిషన్ మరి ప్రపంచమంతటా వ్యాపించింది. మరి ఒక గ్రంథాన్ని మీరు ఎందుకు రాయకూడదన్నప్పుడు నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. మన యొక్క బైబిల్ మిషన్ అబుదాబిలో ఒక సొంత సంఘాన్ని ఎందుకు స్థాపించకూడదు? మరి దేవుడి చిత్తమైతే ఆ యొక్క ప్రణాళిక మరి రాబోయే దినాల్లో దేవుడు అది జరిగించాలని నా యొక్క ప్రార్థన. మిమ్మల్ని కూడా ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. అయితే మరి షేబాదేశ ప్రాణి మరి సొలొమోన్ రాజు గారి యొక్క కీర్తిని గురించి ఉంది, దేవుని యొక్క నామం గురించి వింది. అయితే ఆమె వచ్చింది, మరి ఆమెని చూసింది, కానీ ఆమె ఏం చెప్పిందంటే, నేను విన్నాను కానీ నేను దానిని నమ్మికి వినలేదు. కానీ నేను వినిన సంగతులు సగమే విన్నాను, కానీ నేను వచ్చి చూసిన తర్వాత ఇది రెట్టింపు అని ఎవరిని కనపరిచింది? రాజుగా అభిషేకించిన మరి దేవుని స్తుతి కలుగునుగా కానీ మరి మహిమపరిచినట్లుగా చూస్తాం. అలాగే మన ప్రెసిడెంట్ గారు దేవుడు మరి ఇటు రీతిగా రాజుగా, ఒక అధిపతిగా, ఒక సంస్థకు నాయకుడిగా అభిషేకించిన దేవునికి ఆ మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మరి ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే మరి గొప్ప సాక్ష్యము. మరి ఇందాక మన రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు మన మీదకి వచ్చిన వారు సాక్ష్యం ఇచ్చారు. నేను రావాలనుకున్నాను, ఇది చూసి మేము నమ్మలేకపోతున్నామని. ఇది దేవుని యొక్క ప్రభావము. మరి నాలాగా ఎంతోమందో ఇక్కడికి వచ్చిన వారు ఉన్నారు. వారు విన్న వాటిని, కన్న వాటిని మనము అనేకులకు చెప్పినప్పుడు దేవుని వారెంతో స్తుతించి ఘనపరిచే వారు ఉంటారు. కనుక మరి ఇక్కడికి వచ్చిన వారు ఆ యొక్క సాక్ష్యాన్ని మనం ఏం చేయాలంటే అనేకులకు మనము పంచుకోవాల్సిన వారమై ఉన్నాం. కనుక మనము బైబిల్ మిషన్ యొక్క గొప్పదనాన్ని గురించి, నాయకత్వాన్ని గురించి మనం విన్నాము, కానీ ఎప్పుడైతే కన్నులారా చూచుచున్నాము. మనం విన్నది కొంతే, కానీ బైబిల్ మిషన్, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ మరి దేవునికే స్తుతులు స్తోత్రములు కలుగాక. మనం కూడా ఏ రీతిగా మరి సన్నిధికి యొక్క మహాసభలు రావడం ద్వారా మనం కొన్ని ఉద్దేశాలతో, కొన్ని ఆలోచనలతో మనం వస్తాము, మనకు అర్పణలతో. అయితే మనకు మరి షేబాదేశ ప్రాణికి రాజు ఏ రీతిగా రెట్టింపు కానుకలు ఇచ్చి పంపించాడో, ఈ సభలలో మనం వచ్చిన ద్వారా మనకు దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. మరి 2 నిమిషాలు ఒక విషయం, నా సంఘ సాక్ష్యం గురించి అయ్యగారు అంతా చెప్పేశారు. అయినప్పుడు కూడా బైబిల్ మిషన్ పక్షాన అబుదాబిలో పరిచర్య ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారుగా 29 సంవత్సరాల నుండి జరుగుతుంది. ఎందుకంటే నేను ఆ దేశం వెళ్ళి 29 సంవత్సరాలు అయింది. అప్పటి నుండి మరి దేవుడు బైబిల్ మిషన్ పక్షాన్ని నిలబడటానికి, అనేక ప్రాంతాలు వెళ్ళటానికి మరి నాకు అనుభవం లేదు. కానీ బైబిల్ మిషన్ యొక్క సువార్త అన్ని సార్లకు వెళ్ళాలన్నదే ఒక జయంతో మరి పనిచేస్తున్నాను. మరి కాలము పరిపూర్ణమైనప్పుడు మరి 2011 సంవత్సరంలో, ఇది 15వ సంవత్సరము, మరి దేవుడు దర్శనం ద్వారా నువ్వు నా సేవ చేయని పిలిపించినప్పుడు సంఘాన్ని ప్రారంభించి మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సంఘాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడే నాయకుడిగా ఉన్నాడు. అనేక శ్రమలు, శోధనలు వచ్చినాయి, అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా దేవుడు సంఘపక్షంగా ఉండి ఆయనే తన కార్యాలను జరిపిస్తున్నాడు. అయితే మరి ఒక దశలో నేను అనుకుంటూ ఉన్నాను, ఇందాక అయ్యగారు చెప్పినట్లుగా మరి పద్మ గారు మరి తెలియజేశారు, అయ్యగారికి ఫోన్ చేస్తామంటే నేను చెప్పాను, మనల్ని గుర్తుపట్టరు, నేను మామూలుగా నేనే కాల్స్ తీసుకోను పేరు లేకపోతే అది వేస్ట్ అని చెప్పాను. అయితే మరి దేవుని యొక్క ప్రణాళిక ఆ రీతిగా ఉండగా కాలు చేయగానే ఎత్తారు. అది గొప్ప విషయం. అది అయితే అప్పుడు అన్నారు, రవి గారు ఎలా ఉన్నారు అని అడిగారు. అది నేను ఇంకా ఆశ్చర్యపడాను. ఎందుకంటే 23 సంవత్సరాలు అప్పటికి అయింది, ఇంకా నేను గుర్తున్నానని నేనైతే అనుకోలేదు. అయితే దేవుని యొక్క ఏర్పాటు ఉన్నప్పుడు ఆ రీతిగా మరి నేను ప్రెసిడెంట్ గారిని కోరింది ఏంటంటే, మీరు ఒక సేవకుడిని ఇక్కడికి పంపించండి నాకు సక్సెసర్గా, నా తర్వాత సంఘాన్ని. ఎందుకంటే బైబిల్ మిషన్ అబుదాబి సంఘము రాకడ పర్యంతము అది స్థిరంగా ఉండాలి, రాకడలు ఎత్తబడే సంఘం ఉండాలి నా యొక్క కోరిక, నా యొక్క ప్రార్థన ఉండగా మరి సంఘాన్ని ఆ రీతిగా నేను వదిలిపెడితే నాకు ఇష్టం లేకన్నప్పుడు మరి వారు దర్శించి, దేవరత్నం గారితో కూడా దర్శించి అన్నీ పరిశీలించి ఈ సంఘానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేశాడు. మరి
అభిషేకము అయినప్పుడు నేను భయపడ్డాను. నాకు ఎందుకంటే ఎప్పుడు అభిషేకాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. నాకు వద్దు అంటూనే వచ్చాను. దేవునికి సేవకుడిగా ఉంటాను, నమ్మకంగా ఉంటాను, కానీ అభిషేకం మాత్రం నాకు వద్దు అంటే నేను ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆ రోజు దర్శనం చేసిన ప్రభువు చూపించారు. అనేక పరిశుద్ధుల మధ్య మీకు అభిషేకమాన్ని చూపించినప్పుడు అయినా కూడా కొంత ముందుకు జరుపుతూ వచ్చాను. కానీ మరి 2025 సంవత్సరము మరి వారు ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఫోన్ చేసి మరలా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరమే దేవుడు మనకి అభిషేకము చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన అన్నప్పుడు ఇక నేను మౌనం అయ్యి దాన్ని అంగీకరించారు. అది దేవుడి యొక్క ఏర్పాటు. దేవుడు మరి మనలో మాకు ఒక మాట కూడా చెప్పారు. బైబిల్ మిషన్ పక్షంగా మీకు సంపూర్ణ సహకారాలు ఇస్తాము, మేము ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాము, ఏ రకమైన సహాయానైనా మేము చేస్తాము, కనుక మీరు ముందుకు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పినప్పుడు సంఘము మరి ఒక అభిషేకం తర్వాత క్రమక్రమంగా సంఘం విస్తరిస్తూ మరి బైబిల్ మిషన్లో మరి ఒక రోజు తలంపులు వచ్చింది. 7 స్తన స్త్రీలు మన బైబిల్ మిషన్ ఉంటారు కదా, మన సంఘంలో లేరు కదా అని అన్నప్పుడు మరి సంఘంలో చెప్పినప్పుడు వారు చురుగ్గా చేతులు ఎత్తేసి మేము ఉంటాం అని చెప్పేసి 7 స్తన స్త్రీలని దేవుడు ఏర్పరచున్నారు. అలాగే వారంలో 2 సార్లు ఒక సన్నిధి స్త్రీల కూటమి, అలాగే శుక్రవారము అంశ ప్రార్థనల కూటమి జరిగిస్తూ ఆదివారం యథాప్రకారంగా ఆదివారంలో జరిగిస్తూ ఉన్నాము. దేవుడు వీటినిదిగా బైబిల్ మిషన్ను మరి ఇక బలమైన నాయకత్వంలో మాకు సహకారాలు అందిస్తూ మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న అయ్యగారికి, అలాగే బైబిల్ మిషన్ అధికారులందరికీ వందనాలు మనం తెలియజేస్తున్నాను. మరి అదే అబుదాబి సంఘ విస్తరణ కొరకు, సంఘ క్షేమం కొరకు ప్రార్థించుకొని మనవి చేస్తున్నాను. అయితే మనందరికీ తెలిసిందే, విదేశాలలో సేవ చేయటం అంటే చాలా కష్టమైన పని, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కనుక మరి వాటన్నిటిని అధిగమించాలంటే దేవుని శక్తి, దేవుని సహాయము మనకు కావాల్సి ఉంటుండగా మరి ఇది మీరందరూ ప్రార్థించ మనవి చేస్తున్నాను. మరి ఇక మరొక తరుణంలో మరి మమ్మల్ని ఇటు రీతిగా మరి సభలో రావడం ద్వారా మరి ఎంతో సంతోషము, ఆనందము. మరి 3 అధికారులు అలాగే జోబు సుదర్శనయ్య గారి ద్వారా 4 సందేశాలు నన్ను ఎంతో హృదయానికి మరి తృప్తిని, సంతోషాన్ని అందించినవి. ఇటువంటి వర్తమానాలు మరి అనేకులు వినటానికి, మరి అనేకులకు మనము చెప్పవలసిన వారు విన్నాము. ఈ యొక్క సేవలు దేవుడు దీవించుగాక. బైబిల్ మిషన్ని మరింత వృద్ధిలోకి మరి లోకంలో మానవులు, ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్టుగా సంఘము లోకంతో కలిసిపోయినట్టుగానే సంఘము, క్రైస్తవ సంఘాలు వారి యొక్క వ్యక్తిగత పలుకుబడి కోసం వ్యక్తిగత విషయాల్లోనే ఫోకస్ చేస్తున్నారు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి చేయటం లేదని ఎంతో బాధ, వేదనగా ఉంది. అయితే దేవుడు చెప్పిందంటే ప్రేమ కలిగి ఉండమని, ఆ ప్రేమను చూపించేవారుగా మరి మన అధికారులు ఇక్కడ ఉంటుండగా వారికి నా కృతజ్ఞతలు మరొకసారి మా యొక్క వందనాలు, మరణాతలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఇటు అవకాశం ఇచ్చిన దేవుని కూడా మరొకసారి వందనాలు తెలుస్తున్నాను. బైబిల్ మిషన్ అబుదాబి సంఘ పక్షముగా అందరికీ మా యొక్క వందనాలు, శుభములు, మరణాతలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చే సమయానికి వందనాలు తెలియజేస్తున్నాను.